ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలని మీడియాకు వివరిస్తున్నారు మంత్రులు. ప్రస్తుతం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము, మేము అసేమిరాన్ని గొడవ చేస్తున్నారు, రైల్వే కోడూరు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు, వారు అడుగుతూ ఉన్నారు, వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు. అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఉదాహరణ జరిగింది. తప్పకుండా అభివృద్ధి చేస్తాము, రాయచోటిని ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడగలం, ఎంతసేపు మనం కలిసి జీవించగలం? చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు వచ్చింది. దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతూ ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉండటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోడూరులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు. వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. గతంలో చెప్పా కదా, ఇప్పుడు పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి, దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి? ఆ రోజే పొంగనూరు పెట్టుంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. ఎందుకు పెట్టలేదని అట్లా? పొంగనూరు ఇక్కడ తీసుకెళ్ళి చిత్తూరులో అది ప్రాపర్ జియోగ్రఫీగా, టోపోగ్రఫీగా కరెక్టా? కాదు కదా. ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసేట్టు ఉంటుంది. రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కదా. హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకి కానీ, రాంప్రసాద్ గారికి కానీ. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాంప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరు. అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది. అతను మెచ్యూర్డ్ ఈ మనిషి, అతను కూడా ఆ ప్రాంత అభివృద్ధి కావాలి, దాని దిశగానే పోతారు. కానీ ఎక్కడ కూడా రాజీనామాలు అలాంటి హేస్టీ డెసిషన్స్ ఎవరు తీసుకోరు. అది కాదండి, ఈ నిర్ణయాలు జిల్లాల పునర్విభజన, అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో, మా ఉపసంఘం దాదాపు 5-6 సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి, పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యంని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్గా, ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇందులో వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 2025లో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి